సూపర్ స్టార్ కృష్ణకి సంబంధించిన పద్మాలయ స్టూడియోస్ 1987లో సామ్రాట్ అనే ఒక సినిమా రిలీజ్ చేసే సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళ పెద్దబ్బాయి రమేష్ బాబు ఈ సినిమాతోనే హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అయితే ఈ సామ్రాట్ అనేటువంటి టైటిల్ 1987 సంవత్సరం ఒక వివాదం. ఈ వివాదం గురించి ఆ రోజు పేపర్లకి తెలుసు, ఆ సినిమా జర్నలిస్ట్కి తెలుసు, ఆ రోజు సినిమా మ్యాగజైన్స్ చదివిన అభిమానులకి తెలుసు, అలాగే సినిమా ఇండస్ట్రీలో పెద్దలకు కూడా తెలుసు. కానీ నేటి జనరేషన్కి చాలామందికి ఈ వివాదం తెలియదు. కాబట్టి ఇందులో విషయాలు ఏంటో కూలంకషంగా నేను వివరిస్తాను. వివరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆసంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. రమేష్ని పద్మాలయ స్టూడియోస్ ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఈ సినిమాకి ఫస్ట్ డైరెక్టర్ ఎవరంటే రాజేంద్ర సింగ్ బాబు. ఈయన కన్నడ నుంచి తీసుకున్నారు. రాజేంద్ర సింగ్ బాబు ఆయన ఎలా ఉంటుందంటే టేకింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఈరోజు కనుక మనం చూసుకుంటే చాలామంది దర్శకులు వీళ్ళు ఎలా చేస్తారంటే సినిమాని చాలా వరకు రాజమౌళి వాళ్ళు చూసుకోండి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఇలాగ స్లోగా తీస్తూ ఉంటారు. ఆయన కూడా అదే మనస్తత్వం. ఇందులో ఒక హీరో హీరోయిన్ అంటే రమేష్ బాబు సోనం, వీళ్ళిద్దరూ ఒక సన్నివేశం ఏంటంటే సోనంని ఒక త్రాచుపాము కాటేస్తుంది. పట్టితో కొరికి ఆ విషయాన్ని తీసేటువంటి సన్నివేశం ఉంటుంది. దీన్ని ఆయన చాలా రోజుల పాటు చిత్రీకరించాడు రాజేంద్ర సింగ్ బాబు. ఒక లైటింగ్ ఎఫెక్ట్లో ఆ ఎఫెక్ట్ బాగా రావడానికి తీశాడు. నిజంగా ఈ షాట్ ఈ సినిమాలో చాలా బాగా వస్తుంది. కాకపోతే ఎక్కువ టైం తీసుకోవటం, తర్వాత రమేష్ బాబు తొందరగా సినిమా ఇంట్రడ్యూస్ అవ్వాలని చెప్పి ఇలాంటి ఉద్దేశంతో అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఇంటర్ఫీర్ అయ్యి తేనె మనసులు అనేటువంటి సినిమా రాజేంద్ర సింగ్ బాబుకి ఇచ్చి తనంతరావు నటించారు. ఇక్కడ వి మధుసూదన్ రావు అని చెప్పేసి మన వెటరన్ డైరెక్టర్ వెటరీ మధుసూదన్ రావు ఆయన తీసుకొని ఈ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది.